అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశభక్తి, క్రమశిక్షణ, మంచి పనులు చేయాలనే పట్టుదల, సమాజాన్ని ఉద్ధరించాలనే సంకల్పం ఆయన సొంతం. మహోన్నతమైన వ్యక్తిత్వం, దేశాన్ని సుసంపన్నం చేయాలనేది ఆయన ఆకాంక్ష. దేశ రాజకీయాల్లో ఆయన రోల్ మోడల్, అజాత శత్రువు, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్, దేశంలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ ఆయన సొంతం. 3 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన, అవినీతికి ఆస్కారం లేని పాలనను అందించారు. ప్రజా మన్ననలు పొందిన నాయకులు, సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు. ఇంతకీ ఎవరా మహానేత, ఏమిటాయన ప్రత్యేకత? ఆసక్తికర విషయాలను జీ తెలుగు స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. హిందూ సంస్కృతి, సేవాభావం, సామాజిక శ్రేయస్సు, జాతి సమైక్యతే లక్ష్యంగా పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధం ఆయన్ను భారతమాత ముద్దుబిడ్డగా తీర్చిదిద్దింది. కాలక్రమంలో జనసంఘ్, జనతా పార్టీలో పనిచేసి స్వతహాగా భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీని ఏర్పాటు చేసిన కొత్తల్లో ఆ పార్టీ తరపున 2 సభ్యులు గెలిచిన కాలక్రమంలో దేశంలోనే పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. దేశ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్వార్థ రాజకీయాల కోసం ఆయన పాకులాడలేదు. రాజకీయాల్లో అత్యున్నత పదవిని నిలబెట్టుకోవడానికి బేరసారాలకు దిగలేదు. రాజకీయ విలువలు పాటించి రోల్ మోడల్గా నిలిచారు. అవినీతి, అక్రమాలకు భారతదేశాన్ని దూరం చేశారు. సరికొత్త సంస్కరణలతో భారత ప్రధానిగా దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. అణుబాంబుల పరీక్షలతో దేశ సార్వభౌమాధికారం గొప్పదని ప్రపంచానికి చాటారు. ప్రపంచం మెచ్చుకున్న నేతగా, సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించిన ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి. హిందూ సంస్కృతి, సేవాభావం, సామాజిక శ్రేయస్సు, జాతి సమైక్యతే లక్ష్యంగా పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం ఆయన్ని భరతమాత ముద్దుబిడ్డగా తీర్చిదిద్దింది. కాలక్రమంలో జనసంఘ్, జనతా పార్టీలో పనిచేసి స్వతహాగా భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీని ఏర్పాటు చేసిన కొత్తల్లో ఆ పార్టీ తరపున 2 సభ్యులే గెలిచిన కాలక్రమంలో దేశంలోనే పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. దేశ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్వార్థ రాజకీయాల కోసం ఆయన పాకులాడలేదు. రాజకీయాల్లో అత్యున్నత పదవిని నిలబెట్టుకోవడానికి బేరసారాలకు దిగలేదు. రాజకీయ విలువలు పాటించి రోల్ మోడల్గా నిలిచారు. అవినీతి, అక్రమాలకు భారతదేశాన్ని దూరం చేశారు. సరికొత్త సంస్కరణలతో భారత ప్రధానిగా దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. అణుబాంబుల పరీక్షలతో దేశ సార్వభౌమాధికారం గొప్పదని ప్రపంచానికి చాటారు. ప్రపంచం మెచ్చుకున్న నేతగా, సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించిన ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి. మోమున చిరునవ్వు, నిండైన వ్యక్తిత్వం, విలువలకు ప్రతీక, ప్రజల ఆకాంక్షలకు ఆయన ప్రతిరూపం. కవిగా, సాహితీవేత్తగా, జర్నలిస్టుగా, రాజకీయవేత్తగా వాజ్పేయి ఖ్యాతి గడించారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి శభాష్ అనిపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, విషయ పరిజ్ఞాని వాజ్పేయి. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించారు. అమ్మ కృష్ణాదేవి, నాన్న కృష్ణ బిహారీ వాజ్పేయి ఉపాధ్యాయుడు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సరస్వతి శిశు మందిర్లో వాజ్పేయి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. గ్వాలియర్లోని గోర్కీ స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. గ్వాలియర్లోని విక్టోరియా కళాశాల, ఇప్పుడు మహారాణి లక్ష్మీబాయి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో మంచి పట్టు సాధించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం పూర్వపు గ్వాలియర్ రాష్ట్ర సింధియా రాజవంశం అతనికి నెలవారీ ₹75 స్కాలర్షిప్ మంజూరు చేసింది. ఈ స్కాలర్షిప్తో ఆగ్రా విశ్వవిద్యాలయం, కాన్పూర్ డిఏవి కళాశాలలో రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
చదువుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరడంతో క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ సమైక్యతపై అవగాహన, రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు, భారత ప్రజాస్వామ్య వికాసానికి కూడా దోహదపడే విధంగా ఆయన ప్రజాజీవనం సాగింది. దశాబ్దాల పాటు ప్రపంచం పట్ల ఉదార వైఖరి, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల అంకిత భావం ఆయనను అసాధారణ నాయకుడిగా నిలబెట్టాయి. పేరుకు తగ్గట్టు మొండి మనిషి, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకోకుండా జీవితకాలపు బ్రహ్మచారిగా నిలిచిపోయారు. బాల్యం నుంచి కన్ను మూసేదాకా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. పదవుల కోసమో, పేరు కోసమో, డబ్బు కోసమో విలువలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. వాజ్పేయి ప్రజా జీవన ప్రస్థానం గ్వాలియర్లో ఆర్యకుమార్ సభలో చేరడంతో ప్రారంభమైంది. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. 1942 నాటికి 18 ఏళ్ల వయసులో సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. 1944 నాటికి ఆర్యకుమార్ సభకు ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1942 ఆగస్టులో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనకపోయినా తన సోదరుడితో కలిసి వాజ్పేయి అరెస్ట్ అయ్యారు. 24 రోజులు జైల్లో ఉన్నారు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ కార్యదర్శి బాధ్యతలను వాజ్పేయి చేపట్టారు. 1968 నుంచి 72 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1957లో తొలిసారిగా వాజ్పేయి ఉత్తరప్రదేశ్లోని మధుర, బలరాంపూర్ల నుంచి లోక్సభకు పోటీ చేశారు. మధురలో ఓడిపోగా బలరాంపూర్లో గెలిచారు. అప్పటి నుంచి 10 సార్లు గెలిచిన ఆయన 5 దశాబ్దాల పాటు ఎంపీగా కొనసాగారు. రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. ప్రధానిగా వాజ్పేయి సేవలను గుర్తింపుగా ఆయన పుట్టినరోజు ప్రతి డిసెంబర్ 25వ తేదీని సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1957లో లోక్సభకు ఎన్నికైన వాజ్పేయి మాటలకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముగ్ధుడయ్యారు. చిరుప్రాయంలోనే వాజ్పేయికున్న దేశభక్తి, మాట తీరుతో నెహ్రూను ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రిగా దేశాన్ని ఏలుతాడని నెహ్రూ చేత వాజ్పేయి అభినందనలు అందుకున్నారు. వాజ్పేయి ఎవరికీ సాధ్యం కాని విధంగా లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసి 3 తరాల కాంగ్రెస్ నేతల పనితీరును, రాజకీయ విధానాలను తనదైన శైలిలో ఎండగట్టిన ఏకైక నాయకుడిగా వాజ్పేయి నిలిచారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల నుంచి ప్రశంసలు అందుకున్న అసలు సిసలు నేత వాజ్పేయి. ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారు. కాంగ్రెస్ తొలితరం నాయకులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి తమ ప్రత్యర్థి నాయకులు మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడంలో వాజ్పేయి రాజకీయ చతురతకు ప్రతీక. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉద్దేశపూర్వకంగా సిక్కులపై కొనసాగించిన ఆపరేషన్ బ్లూ స్టార్ను వాజ్పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సిక్కులు ఆమె మరణానికి కారణమయ్యారు. కాలక్రమంలో సిక్కులు బీజేపీ పట్ల రాజకీయ విశ్వాసంతో ఉన్నారు. భారత రాజకీయాల్లో వాజ్పేయి భీష్మ పితామహుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ సందర్భంలో కీర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేత వాజ్పేయి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. భారతదేశం పట్ల నిస్వార్థ అంకిత భావానికి, అర్ధ శతాబ్దం పాటు సమాజానికి, దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్తో కాంగ్రెస్ ప్రభుత్వం సత్కరించింది. ఆ తర్వాత భారత అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా భారతరత్న అందుకున్నారు వాజ్పేయి. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు జనసంఘ్ జనతా పార్టీతో జత కలిసింది. మొరార్జీ దేశాయ్ సారథ్యంలో 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 30 ఏళ్ల పాటు సాగిన కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరదించారు. 30 ఏళ్ల తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నడిపించారు. నీతి, నిజాయితీకి నికార్సైన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ నిలిచారు.
ప్రధానితో సహా ఏ ఒక్కరూ కూడా చట్టానికి అతీతులు కారాదని ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నిజాయితీకి కట్టుబడి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్న ధర్మ సూత్రాన్ని మొరార్జీ దేశాయ్ ఆచరించి చూపించారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజ్పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా వాజ్పేయి నిలిచారు. వాజ్పేయి రాజకీయ జీవితంలో 13వ నెంబర్ది ప్రత్యేకం. 1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ లోక్సభలో పెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీని ఆహ్వానించారు. అప్పుడు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత లోక్సభలో బల నిరూపణ సమయంలో లోక్సభలో తగిన బలం లేకపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరిని మద్దతు ఇవ్వాలని బేరసారాలు చేయలేదు. దీంతో లోక్సభ సభ్యులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. 13 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు. (1998లోనూ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక శక్తులను జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పాటు చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఎన్డీఏకు అధ్యక్షుడిగా ఉన్నారు. వాజ్పేయిని పార్లమెంటరీ పక్షనేతగా ఎన్నుకున్నారు. రెండోసారి ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని వాజ్పేయి సారథ్యంలో భారత్ అణు పరీక్షల నుంచి పాకిస్తాన్లోని దౌత్యం దాకా, ఆర్థిక సంస్కరణల నుంచి మౌలిక వసతుల అభివృద్ధి దాకా ఎన్నో కీలక చర్యలు చేపట్టింది. స్వర్ణ చతుర్భుజి 4 మెట్రో నగరాలను కలిసే జాతీయ రహదారులను దేశానికి తలమానికంగా నిలిచింది. పాక్ వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. కశ్మీర్ సమస్యతో పాటు పాక్తో ఉన్న ఇతర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తలపోశారు. ఆ తర్వాత ముషారఫ్ అధ్యక్షుడయ్యాక ఆగ్రాలో జరిగిన శిఖరాగ్ర సదస్సు భారత్ పాక్ శాంతి చర్చల్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. 1998 నుంచి 1999 మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీ లాహోర్ బస్సుకు శ్రీకారం చుట్టారు. 1999లో మే నెలలో పాక్ చొరబాటుదారులతో పాటు సైనికులు మన భూభాగంలోకి ప్రవేశించారు. సరిహద్దు కొండలను ఆధీనంలోకి తీసుకున్నారు. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో మే 26న యుద్ధం ప్రారంభించింది. పాక్ను మట్టి కరిపించి మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. 1998 మే నెలలో వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచానికి సత్తా చాటింది. రాజస్థాన్లో 5 భూగర్భ అణు పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం దేశ ప్రజల హృదయాల్లో సమున్నత స్థానం సంపాదించుకుంది. ఇందిరాగాంధీ తర్వాత అణు పరీక్షలను నిర్వహించిన ప్రధానిగా వాజ్పేయి చరిత్ర సృష్టించారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన దేశ పర్యటనకు వచ్చారు. వారిద్దరి మధ్య చర్చల్లో వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఒప్పందం కుదిరింది. పదమూడు నెలల గడిచేలోపు తమిళనాడు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్వార్థ ప్రయోజనాలతో రాజకీయ రాద్ధాంతం చేశారు. తమిళనాడులో రాజకీయ ప్రత్యర్థి డిఎంకే నేత కరుణానిధిని ఇబ్బంది పెట్టాలని వాజ్పేయిపై ఒత్తిడి తెచ్చారు. చిల్లర రాజకీయాలు సరికావని వాజ్పేయి నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని జయలలిత బ్లాక్మెయిల్ చేశారు. ప్రధాని పదవి పోతుందని తెలిసినా రాజీ పడలేదు. అలాంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకునే కంటే పదవికే రాజీనామా చేస్తామన్నారు. జయలలిత మద్దతు వెనక్కి తీసుకున్నారు. లోక్సభలో ఎన్డీఏ బలం తగ్గింది. వాజ్పేయి హుందాగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1999లో బీజేపీ భాగస్వామ్య పక్షాలతో కనీవిని ఎరుగని విధంగా 303 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. మూడోసారి భారత ప్రధానమంత్రిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఆర్థిక మౌలిక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చారు.
ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. సంస్కరణల కారణంగా 2003 నుంచి 2007 వరకు జీడీపీ 7% వృద్ధితో పరుగులు పెట్టింది. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ప్రజా పారిశ్రామిక వసతుల ఆధునీకరణ జరిగింది. ఉద్యోగాల కల్పన పురోగతి సాధించింది. ఐటీ రంగం పురోగమించింది. భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాలని పరితపించారు. మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పాటుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 5 ఏళ్ల పాటు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ పాలనతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 2002లో రాష్ట్రపతి పదవికి వాజ్పేయిను ఎన్నుకోవాలనే ప్రయత్నం జరిగింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వాజ్పేయితో ప్రస్తావించారు. భారతదేశంలో అత్యున్నత పదవి చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీ తరపున ప్రధానమంత్రిగా రాజకీయ పదవి అనుభవించిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పవిత్రమైన రాజ్యాంగ పదవిలో కూర్చోవడం భావ్యంగా ఉండదని సున్నితంగా తిరస్కరించారు. ఇది ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలతో చర్చించారు. ఎన్డీఏ అభ్యర్థిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదిస్తున్నాం, రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సూచించారు. వాజ్పేయి నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా విపక్షాలు సైతం సమ్మతించాయి. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. 2004 ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి తర్వాత వాజ్పేయి ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2009లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఎవరినీ గుర్తుపట్టని విధంగా మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ 16 ఆగస్టు 2018న వాజ్పేయి మరణించారు. గ్వాలియర్లోని విక్టోరియా కళాశాలలో తనతో కలిసి చదువుకున్న రాజ్ కుమారి కౌల్ కుమార్తె నమితను ఆయన దత్తత తీసుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియలను ఆమె నిర్వహించారు. భారతదేశ రాజకీయాల్లో స్వార్థరహితుడు, మేధో సంపన్నుడు, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల చేత శభాష్ అనిపించుకున్న ఏకైక నేతగా వాజ్పేయి చరిత్రలో నిలిచిపోయారు. పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటుకు బాట వేసిన ఇందిరాగాంధీని దుర్గామాతగా అప్పట్లో వాజ్పేయి అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపించారు. ఇది వాజ్పేయి సామర్థ్యంపై పివికి ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఇదంతా రాజకీయాలకు అతీతంగా వాజ్పేయి వ్యవహరించారు అనేందుకు నిదర్శనాలుగా నిలిచాయి. ఉన్నతమైన వ్యక్తిత్వం, రాజకీయ చాతుర్యం, విలువలతో కూడిన రాజకీయాలు, రాజనీతి ఆచరించి చూపించిన అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రలో నిలిచిపోయారు. తరతరాలకు ఆయన జీవితం ఓ ఆదర్శం, ఆయన అనుసరించిన తీరుతెన్నులు ఓ స్ఫూర్తి. జై హింద్, జై భారత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.